హాయ్ రా బుజ్జి. బుజ్జి అంటే గుర్తొచ్చిందా? చిన్నగున్నప్పుడు నాన్న నిన్ను బుజ్జి అని పిలిస్తే, నేను గూడా సేమ్ నిన్ను అట్లే పిలిచేటోడిని. బుజ్జి గుర్తొచ్చిందా? చిన్నగున్నప్పుడు నేను నిన్ను ఇరిటేట్ జేయాలని జెప్పి బూరెల పుటక, నడ్డిముక్కు అని చాలా పేర్లు పెట్టి బాగా ఇరిటేట్ చేసేటోడిని నిన్ను. గుర్తుందా? మనం ఎన్నో తిట్టుకున్నాం. ఎన్నో సార్లు కొట్టుకున్నాం. నీకు గుర్తుందా? ప్రెషర్ కుక్కర్‌తో నా తలపైన కొడితే ఇంత బుడిపొచ్చింది. డ్యాడీ జూసి నిన్నెక్కడ కొడతాడో అని జెప్పి నేను కింద పడ్డా అని చెప్పి డ్యాడీకి చెప్పిన. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే నవ్వొస్తుంది. మన చైల్డ్‌హుడ్‌లో ఎన్నో నవ్వులు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నో కన్నీళ్ళు అన్నీ చూసుకొని ఇక్కడి వరకొచ్చాం. కానీ అక్క, నీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి థ్యాంక్ యూ. రెండోది సారీ. థ్యాంక్ యూ ఎందుకంటావా? నా లైఫ్‌లో ఒక మెయిన్ గైడర్ అక్క నువ్వు. నిన్ను చూసి ఏం చేయాలో అని నేర్చుకున్నాను. ఏం చెయ్యొద్దో అని చెప్పి నేర్చుకున్నాను. నువ్వు నాకు డైరెక్ట్‌గా చెప్పలేకపోయినా, నిన్ను చూసి అన్నీ నేను చిన్నగున్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చాను. ఈ జన్మకి నాకు అక్కలా పుట్టినందుకు చాలా థ్యాంక్ యూ అక్క. అండ్ ఐ యామ్ సో సారీ అక్క. ఎందుకంటే నీ లైఫ్‌లో జరిగిన ముఖ్యమైన హ్యాపీనెస్ మూమెంట్స్ అన్నీ మిస్ అయ్యాను. నీ పెళ్లి గానీ, చిన్నోడి ఫస్ట్ బర్త్‌డే గానీ, ఇలాంటి విషయాలలో నేను లేకపోయాను. నీ హ్యాపీ సెలబ్రేషన్స్ నేను చేయలేకపోయాను. అండ్ ఐ యామ్ సో సారీ అక్క. బావ నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. తమ్ముడు లేని లోటుని దగ్గరుండి చూసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బావ. మా అక్కని ఇలాగే బాగా చూసుకో. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన మధ్య జరిగిన గొడవలు మారినా, మన సిచ్యువేషన్స్ మారినా, మన లైఫ్ మారినా, కానీ మన రిలేషన్షిప్ మాత్రం ఎప్పటికీ మారదు. ఎప్పటికీ నేను నీ తమ్ముడినే. ఎప్పటికీ నువ్వు నా అక్కవే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బుజ్జమ్మ. ఐ లవ్ యూ అక్క.